హలో అండి, నిన్నటి వీడియోలో కోఫ్తా కబాబ్ ఎలా చేశానో చూపించాను కదా. ఈరోజు అయితే మక్రోనీ రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. అయితే ఈ రెండు వీడియోలు నేను ఒకే రోజు చేశానండి. ముందైతే కోఫ్తా కబాబ్ రెసిపీ పెట్టాను, ఇప్పుడైతే మక్రోనీ రెసిపీ అనమాట. ఇక్కడ ముందుగా మటన్ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసి ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత అయితే కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో. అయితే ఇంకా మసాలాలు ఏం వేయను అనమాట, అంతే. తర్వాత అయితే నేను ఇందులో మక్రోనీలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదు, ఆనియను, క్యాప్సికమ్ అనమాట, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము, ఇది అంతే అనమాట. ఇంకేం వేయను వెజిటేబుల్స్. క్యాప్సికమ్ అన్ని రకాలు ఉండాల్సిన అవసరం లేదు, ఒకటి ఉన్నా సరిపోతుంది. ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వేశాను. ఇక్కడ మక్రోని కూడా ఉడికించుకున్నాను. ఇక్కడ చూసారా, కబాబ్ కోఫ్తా చేసిన గిన్నెలోనే వేశాను. ఇందులో సల్సా ఉంది కదా, ఆ సల్సా అనేది మక్రోనికి పట్టాలని అంతా కలుపుకున్నాను అనమాట. ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది, ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా దానిమ్మకాయ సాస్ వేస్తానండి, కొద్దిగా అంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇంకా ఇందులో వచ్చేసి మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి, ఉప్పు, అంతే. ఇంకేం వేయను అనమాట. బాగా ఫ్రై చేసుకొని ఈ మక్రోనీలో వేసుకొని ఫ్రై చేసుకొని దమ్లో పెట్టేస్తే అయిపోతుంది. మక్రోనీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.